ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ఆరాధనలో సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానెను. ఇక్కడ దేవుడు బాలుడైన సమూయేలును పిలిచే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం పై వచనము గనుక చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని వ్రాయబడింది. అంటే చాలా తక్కువగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదామవ్వల దగ్గర నుండి దేవుడు మాట్లాడే పద్ధతులు మనం వింటాము. ఆదాముతో చల్లపూట ఏదెను తోటలో దేవుడు ఆదామును దర్శించి మాట్లాడడం ఆదామవ్వలతో, తర్వాత హేబేలుతో కయీనుతో మాట్లాడడం, తర్వాత నోవాహు దినములలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారితో మాట్లాడడం, తర్వాత మళ్ళా కొద్ది కాలం నిశ్శబ్ద కాలం వచ్చిందంటే మరలా దేవుడు తన వాక్కును పంపించడం ఆపివేసి మరలా ఇశ్రాయేలు మొరను విని మోషేతో మాట్లాడి దేవుడు నడిపించి వారు కానాను దేశమునకు చేరునంత వరకు, మరి మోషే మరణము వరకు కూడా మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత యెహోషువతో మాట్లాడాడు, ఆ తర్వాత న్యాయాధిపతులతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. ఆ రీతిగా మాట్లాడుతూ సమూయేలు కాలానికి వచ్చేసరికి కొద్ది కాలము దేవుడు ఏ మాట కూడా ప్రజలతో మాట్లాడలేదు. అలాంటి పరిస్థితుల్లో కాస్త గ్యాప్ వచ్చిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా ఇక్కడ చిన్న బాలుడుగా ఉండి దేవుని మందిరములో నమ్మకమైన పరిచర్య నేర్చుకుంటున్నటువంటి ఆ బాలుడైన సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అప్పటి వరకు దేవుని స్వరాన్ని విన్న అనుభవము సమూయేలుకు లేదు. దేవుని స్వరం ఎలా ఉంటుందో, ఎలా మాట్లాడుతాడో అలా ఆ అనుభవం అనేటటువంటిది సమూయేలుకు లేనందున దేవుడు సమూయేలును పిలిచినప్పుడు బహుశా పక్కన గదిలో ఉన్నటువంటి తన యజమానుడైనటువంటి, సేవకుడైనటువంటి, యాజకుడైన ఏలీ స్వరమేమో అని ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా చెప్పండి, ఏదో పిలుస్తున్నట్టున్నారు, ఏమైనా నీళ్లు కావాలా, ఏమైనా అవసరం ఉన్నదా అయ్యగారు చెప్పండి అని తన గది దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉన్నాడు. లేదు నాన్న, నిన్ను పిలవలేదు సమూయేలు, నేనేం నిన్ను పిలవలేదు అని చెప్పి పంపాడు. ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగాయి, 3 సార్లు అలాగే దేవుడు పిలవటమును, ఆ పిలిచిన స్వరాన్ని ఈ బాలుడైన సమూయేలు గుర్తెరగక తన యజమానుడైన, సేవకుడైన, యాజకుడైన ఏలీ పిలుస్తున్నాడని పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని అడగటము జరిగింది. ఇలా 2-3 సార్లు జరిగేసరికి కాస్త అనుభవం ఉన్నటువంటి సేవకుడైనటువంటి ఏలీకి అర్థమైంది, ఇది నేను పిలిచే స్వరము కాదు, ఇది దేవుడు పిలిచే స్వరము, ఇది దేవుని స్వరము అని గుర్తెరిగి, బాబు ఇక నుండి నీకు ఆ స్వరం వినబడ్డప్పుడు నీవు చిత్తమండి నేనున్నాను, సెలవివ్వండి అని నువ్వు చెప్పు నాయనా, నీకు ఆ స్వరము యొక్క స్పష్టత నీకు తెలుస్తుంది, ఇంకా స్పష్టంగా స్వరం నీతో మాట్లాడుతుందని చెప్పి పంపించడం జరిగింది. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా కింద వచనాల్లో చూస్తే 2-3 సార్లు అయిపోయింది. ఇక
9వ వచనం మనం గమనించినట్లయితే 4వ మారు మరలా చెప్తాడు, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడుతాడు, మాట్లాడినప్పుడు వినే వారు కావాలి. స్పష్టంగా దేవుని మాటను గుర్తించగలిగిన విశ్వాసులు ఈ రోజున దేవునికి కావాలి. మరి చిన్న బాలుడు కదా, తనకు అనుభవం లేదు, తన స్వరాన్ని గుర్తించట్లేదని దేవుడు, బాబు నిన్ను ఏలిని కాదు, నువ్వు సేవిస్తున్న దేవుణ్ణి అని తన్ను తాను పరిచయము చేసుకోవచ్చు కదా. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు కూడా అతను గుర్తించకపోగా తనను తాను పరిచయం చేసుకోలేదు. కానీ తనంతట తాను ఆ స్వరానికి లోబడేంత వరకు మాట్లాడుతానే ఉన్నాడు. ఈ రోజున మనుషులతో దేవుడు అలనాడు సమూయేలుతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడో, ఇప్పటికీ తన సన్నిధిలో నుండి తన సేవకుల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే ఎంతమంది ఆలకిస్తున్నారు, ఎంతమంది దేవుని మాట మీద శ్రద్ధ కలిగి ఉన్నారు, ఎంతమంది దేవుని మాటకు లోబడుచున్నారు అనేటటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమూయేలు ఏలి దగ్గర నుండి వెళ్ళిన తర్వాత మరలా 4వ మారు ఆ స్వరం వినబడతా ఉంటే, అప్పటికి 3 సార్లు అయిపోయింది, గుర్తించలేకపోయాడు. తెలియనందున, ఆయనకు తెలీదు, చిన్న వయసు, ఎప్పుడు అనుభవం లేదు గనుక, తెలియదు గనుక ఆయన గుర్తించలేకపోయాడు. కానీ ఈరోజు మనందరికీ తెలుసు, దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనదని, దేవుని వాక్యము విలువైనదని, దేవుని మాటలు వింటే మన బ్రతుకులు మారుతాయని, బ్రతుకులు మారే మాటలు వినబడుచున్నా కొన్నిసార్లు పెడచెవున పెడతాం. ఇది మన కొరకే, ఇది నా కొరకే అని తెలిసినా అవి మనకు కొన్ని వినసొంపుగా ఉండనందున వినుటకు ఇష్టపడక వైదొలిగిపోతా ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం, ఎప్పుడైతే సమూయేలు, ప్రభువా నేనున్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఏంటి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని దాసులు, విశ్వాసులు, మందిరంలో కూర్చున్న వారెల్లరూ, ఇదిగో బయట కూర్చున్న వారెల్లరూ కూడా మాటలు వినబడుచున్నప్పుడు ఏం చేయాలా? ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వు. ప్రభువా నేను వింటున్నాను, నాతో మాట్లాడు అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడతాడు. మనం ఇక్కడ ఉన్నా కానీ మనం వినడానికి ఇష్టపడలేదంటే, వినటానికి ఇష్టపడని వారితో దేవుడు ఏం మాట్లాడలేడు. ఆలకించే సిద్ధ మనస్సు ఉండాలి. విని నేర్చుకునే, విని గ్రహించి అనుసరించే అనుభవ జ్ఞానములోనికి ఏ విశ్వాస అయితే వస్తాడో వారితో దేవుడు మాట్లాడతాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పిన వెంటనే దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలీయుల్లో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును అని ఒక చక్కటి విషయాన్ని తనకు బయలుపరుస్తూ ఉంటాడు ఆ చిన్నతనములో. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం.
సమూయేలుతో, చిన్న బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడే పద్ధతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు అలాగే మాట్లాడతాడు. తను మాట్లాడుతూనే ఉంటాడు. ఒకసారి నిన్ను పిలిచాను, వీడు పలకలేదు అని వెళ్ళిపోలే. 3 సార్లు పిలిచాను, వీడు పలకడం లేదు అని వెళ్ళిపోలే. ఇదిగో మరలా 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 మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు విని గ్రహించేంత వరకు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ రోజున ఎందుకయ్యా ప్రతిరోజు ప్రార్థనలు, ఎందుకయ్యా ఈ ప్రతివారము ప్రార్థనలు, ఈ కూడికలు అని అంటే, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, నీతో ముచ్చటిస్తూనే ఉంటాడు. నువ్వు వింటూ ఉండాలి, నీ బ్రతుకును సరి చేసుకుంటూ ఉండాలి, నీ పద్ధతులు మార్చుకుంటూ ఉండాలి, దేవుల్లో నువ్వు ఎదుగుతూ ఉండాలి, ఆ వాక్యపు జీవపు వాక్యము చేత కట్టబడుతూ ఉండాలి. అందుకొరకే దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, తన దాసులను పంపిస్తూనే ఉంటాడు, తన వాక్యము వినిపిస్తూనే ఉంటాడు. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలులో నేను కార్యం చేయబోతున్నాను. ఇశ్రాయేలు రాజ్యం గురించే సరిగా తెలియని పసితనములో బాల్య దశలో ఉంటుండగా జరగబోయే విషయాలను గురించి అద్భుతంగా సమూయేలుతో మాట్లాడిన దేవుడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఎవరితో దేవుడు మాట్లాడతాడు అనంటే, ఎవరైతే ఇదిగో ప్రభువా నేనున్నాను, నీ సన్నిధికి వచ్చాను, నాతో మాట్లాడు అని ఎవరైతే చెవియొగ్గి ఆలకిస్తారో వారందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆదివారం ప్రార్థనలో 100 మంది ఇక్కడ చేరినా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఎవరైతే నేనున్నానో నాతో మాట్లాడు అని అనరో వారితో దేవుడు మాట్లాడాడు. ఎవరైతే ఆ 100 మందిలో 1000 మందిలో ఒక్కరు కానీ నేనున్నాను, నాతో మాట్లాడు ప్రభువా, ఈ రోజున నీ వాక్యము ద్వారా నన్ను దర్శించు, నీ మాట చేత నా జీవితాన్ని తృప్తిపరచు అని ఈ బాలుడైన సమూయేలు వలె నేను ఆలకిస్తున్నాను నీ మాటలని చెప్పగలుగుతారో ఆ ఒక్కరితోనైనా దేవుడు మాట్లాడతాడు. అందుకని దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, దేవుని మాటలు మనకు సమీపముగా ఉన్నప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము. ఏం చెప్తావో చెప్పయ్యా, నువ్వు చెప్పు ప్రతి మాటను నేను స్వీకరిస్తాను. అది నా కొరకు నువ్వు ఇస్తున్న వాగ్దానమైనా సరే, హెచ్చరికైనా సరే, అది ఆజ్ఞ అయినా సరే, అది ఎలాంటి వాక్కు అయినా నేను స్వీకరిస్తాను, దాని వెలుగులో నేను నడుచుకుంటాను, వాక్యానుసారముగా బ్రతుకుతానని ఒక తీర్మానము చేసుకున్నట్లయితే దేవుడు వారందరితో కూడా మాట్లాడతాడు. అలనాడు సమూయేలుతో మాట్లాడాడు దేవుడు, ఈ రోజున నీతో కూడా మాట్లాడటకు సిద్ధముగా ఉన్నాడు. సమూయేలుతో ఎప్పుడు మాట్లాడాడు? 3 సార్లు ఎలా స్పందించాలో సమూయేలుకు తెలియలేదు గనుక అప్పుడు మాట్లాడలేదు. ఎలా స్పందించాలో తెలిసినప్పుడే మాట్లాడాడు. ఇదిగో ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. ఇప్పుడు నీతో ఊరికే వచ్చి కూర్చున్నా కానీ మనతో మాట్లాడలేడు, కానీ మనతో ఎప్పుడు మాట్లాడతాడంటే, ఇదిగో ప్రభువా నీ దాసుడు, నేను ఆలకిస్తున్నాను, నీ మాటలు ఆలకిస్తున్నాను, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా అని నీవు దేవుని సన్నిధిలో ఆయన వాక్కు కొరకై వేచి ఉన్నప్పుడు, ఆయన వాక్కు కొరకై కనిపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అలాగున ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు, వాక్యము ధ్యానము చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు మనుషుడు వినాలి. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, ఆ హృదయాన్ని కలిగి ఉండాలి. అప్పుడు దేవుని మాటలు మనలోనికి వెళ్ళి కార్యము జరిగిస్తాయి. కాబట్టి సమూయేలు వలె వినగలిగే చెవులను కలిగి ఉందాం, గ్రహించే మనసు కలిగి ఉందాం.
ఆ చెప్పిన మాట ప్రకారం జీవించే కృపను మనము కలిగి ఉందాం. దేవుడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు గనుక ఆయన మాట్లాడినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఇదిగో ప్రభువా నేనున్నాను, నాతో మాట్లాడు. అప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఇలాగున దేవుని సన్నిధిలో నేనున్నాను, నాతో మాట్లాడు అంటే అది ఏ అర్ధరాత్రి కానీ దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి దేవుని మాటలు విందాం, విన్న మాటల చేత జీవితాలను కట్టుకుందాం. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని, మరి విశేషముగా సమయేలు వంటి దేవుని స్వరాన్ని వినే భాగ్యమును, వాటిలోని మాధుర్యాన్ని, అనుభూతిని చెందే భాగ్యాన్ని దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.